నమస్కారం డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జ్యోతి. పురుష గర్భ నిరోధక పద్ధతులు ఏంటి, గర్భిణీ స్త్రీ మద్యం తాగితే అనర్థాలేంటి, స్పెర్మ్ పెనిట్రేషన్ పరీక్షలు అంటే ఏంటి, కృత్రిమ స్పెర్మటోసిల్ వల్ల లాభాలేంటి, ఛాతిలో కిడ్నీ ఉంటే ప్రమాదమా, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మిల శ్రీధర్ గారు. లైవ్ లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా చెప్పండి, పురుష నిరోధక పద్ధతులు ఏంటి? జనరల్ కాంట్రసెప్షన్ అంటే అన్ని స్త్రీలకు చెప్తారు, ఎందుకంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే వారికి చిన్న చిన్న ఇంజెక్షన్స్ కానీ లేకపోతే చిన్న రింగ్స్ ఉంటాయండి, న్యూ వారింగ్ అని చెప్పి జననాంగ వ్యవస్థ పెట్టుకుని ఈ విధంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి, సర్వైకల్ క్యాప్ అని. అయితే పురుషులకు పెద్దగా ఏమీ ఉన్నట్టు కనబడదు, ఉన్నా సరే ప్రాచుర్యంలోకి రాలేదు. ఎందుకంటే గర్భం ఎవరికి వస్తుంది? స్త్రీలకు వస్తుంది. కాబట్టి స్త్రీలు అంత జాగ్రత్తగా ఉంటారు, పురుషులు కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటారు, తప్పించుకుని తిరిగే టైప్లో ఉంటారు. కానీ భార్యని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఆమె ఎలాగో డెలివరీ తప్పదు, ప్రెగ్నెన్సీ ఆమెకు తప్పదు, కాబట్టి ఈ అదనమైన పద్ధతులు ఎందుకు, అవి మేమే అవలంబిస్తాం అనే యాటిట్యూడ్ కొంతమందిలో ఉంది. కాబట్టి పురుషులకు కూడా మంచి సేఫ్ అండ్ సింపుల్ కాన్సెప్ట్ మెథడ్స్ ఉన్నాయి. టెంపరీ పద్ధతులైనా లేక పర్మనెంట్ పద్ధతులైనా అవి ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పురుషుడు తన యొక్క స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందని దాన్ని కనుక ఆపగలిగితే ప్రెగ్నెన్సీని ఆపొచ్చు అని. అంటే స్పర్మ్ స్త్రీలో పడకూడదు, అది ప్రిన్సిపల్. ఆది మానవుడిగా ఈ విషయం తెలుసండి. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఆ సమయంలో రష్యా లోపల పురుషులకు పిల్లలు సంతానం కంప్లీట్ అయిపోతే రబ్బరు ప్యాంట్లు ఇచ్చేవాళ్ళు, రబ్బర్ పైజామాలు ఉండేవి. అది వేసుకున్నాను, విపరీతమైన వేడి, ఆ వేడి వల్ల టెస్టిస్ పనిచేయదు, కణాలు చచ్చిపోతాయి. కాబట్టి అలాంటి రబ్బర్ షీట్స్ పైజామాలు ఉండేవి, ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. 3 months అలా వాడుకుంటే కౌంట్ 0 అయిపోయేది. అదొక పద్ధతి, ఎందుకంటే ఆ టైంలో మెడికల్ సైన్స్ లేదు కాబట్టి అది చాలా అనుకున్నారు. దాని అర్థం ఏంటంటే స్పర్మ్ వల్లనే ప్రెగ్నెన్సీ వస్తుందని, స్పర్మ్ ఆపడానికి అనేక రకాల పద్ధతులు అప్పుడు ఉన్నటువంటి ఆది మానవుడు కూడా తెలుసు. ఇది ఇక్కడ చూద్దాం, ఇది బ్యూనస్ ఎయిర్స్ అనేది అర్జెంటీనా క్యాపిటల్. అక్కడ సిటీ సెంటర్లో 250 ఫీట్లు పొడవుగా చూడండి, బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి, ఇది ఎంత ఉంది అంటే ఇంత పొడవైనటువంటి ఒక కాండోమ్ని సిటీ సెంటర్ ఎందుకు పెట్టారంటే కాండోమ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ కానీ ప్రెగ్నెన్సీ కానీ రాకుండా కాపాడొచ్చు సరిగా వాడినట్లయితే. ఇది ఒక సింపుల్ టెక్నిక్, అందరికి తెలుసండి. దీంట్లో కూడా అల్ట్రా థిన్ వచ్చినాయి, ముందు లేటెక్స్తో వచ్చేవి కానీ ఇప్పుడు సిలికాన్తో వస్తున్నాయి. కాబట్టి సెన్సేషన్స్ బాగానే ఉంటాయి. సెకండ్, అలర్జీ లేకుండా ఉంటాయి. జనరల్గా కాండోమ్ ఎందుకు వాడేవారు అంటే హెచ్ఐవిని నిరోధించడానికి, ఎందుకంటే అనేక జబ్బులు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా హెచ్ఐవి వచ్చినా, హెపటైటిస్ బి వచ్చినా లైఫ్ లాంగ్ వాడమంటారు. యాంటీవైరల్ డ్రగ్స్ ఇబ్బందిగానే ఉంటుంది. అసలు హెచ్ఐవి ముందు ట్రీట్మెంట్ లేదని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చినాయి యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చినాయి. మూడింటి కాంబినేషన్ ద్వారా ఈవెన్ పవర్ఫుల్ హెచ్ఐవిని కూడా 10 నుంచి 20 సంవత్సరాల వరకు పోస్ట్పోన్ చేయొచ్చు. ఆ తర్వాత మెల్లగా ఈక్విలిబ్రియంకి వెళ్తున్నారు, అందరిలాగా జీవించేస్తున్నారు. ఇది హెచ్ఐవి వైరస్ అండి. వైరస్ శరీరంలో ప్రవేశించకుండా కొన్ని ఉన్నాయి, ప్రవేశిస్తే మల్టిపుల్ కాకుండా కొన్ని ఉన్నాయి, దాక్కోకుండా మరికొన్ని ఉన్నాయి. సో అలాంటి 3 రకాలు ప్రోటీన్స్ ఇన్హిబిటర్స్ అని చెప్పి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అని చెప్పి రకరకాల టాబ్లెట్స్ వచ్చేసినాయి. అయితే కాంట్రసెప్టివ్ పద్ధతుల్లో ముఖ్యంగా మీకు తెలుసు, అమ్మాయిలు టాబ్లెట్ రోజు ఒకటి వేసుకోండి అమ్మా, వేసుకుంటే ఫస్ట్ 24 టాబ్లెట్స్లో హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి, మిగతా 6 రోజులు ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఫ్రీగానే ఇస్తున్నారు, పిఎస్సీలలో అమ్మాయిలకి ఇస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో లేడీస్ కూడా. అనవసర ప్రెగ్నెన్సీ వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎక్కువ మంది పిల్లలు అయిపోతే పెంచడం కష్టమైపోతుంది, జనాభా పెరుగుతుంది కానీ వసతులు పెరగట్లేదు. కాబట్టి 2 లేక 3 లేకపోతే ఒకరైనా పర్లేదు అనే టైప్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తున్నారు. కాబట్టి పురుషులకు కూడా టాబ్లెట్ వచ్చేసిందండి. ఎలాగైతే లేడీస్ వేసుకుంటారో అలా టాబ్లెట్ పురుషులకు కూడా వచ్చినాయి. ఈ పురుషులు వేసుకున్న తర్వాత వాళ్ళ కౌంట్ తగ్గింది, కానీ దాంతోపాటు వాళ్ళ పొటెన్సీ తగ్గడం వల్ల మెజారిటీ ఆఫ్ పురుషులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి, ఒకటి స్పర్మ్ కౌంట్, ఇంకోటి పొటెన్సీ. స్పర్మ్ కౌంట్ మాత్రమే తగ్గించిన అంటే స్పెషల్గా దానికి లేవండి, పురుషుల లక్షణాలు తగ్గే విధంగా, టెస్టోస్టెరాన్ తగ్గే విధంగా మందులు ఉన్నాయి. వాటి వల్ల మాకు పొటెన్సీ తగ్గిందని గగ్గోలు పెట్టారు, అందులో మానేశారు. తర్వాత ఇంజెక్షన్స్ వచ్చినాయండి. ఇంజెక్షన్స్ 3 months ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఇస్తే ఆ 3 monthsలో స్పర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ 3 monthsలో ఇంజెక్షన్ తీసుకోకపోతే స్పర్మ్ కౌంట్ నార్మల్ అవుతుంది.
దీనిలో కనీసం వందలాది మందికి టెస్ట్ చేశారు. మెజారిటీలో కౌంట్ 0 అయింది. కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే వైవాహ జీవితం దెబ్బతిన్నది, అందువల్ల మాకు ఇంత ఇష్టం లేదు, కాబట్టి ఇంజెక్షన్ కూడా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తర్వాత మనందరికి తెలిసిందే వ్యాసెక్టమీ అనేది క్యాంపులలో చేస్తారండి. వందలాది మంది పడుకోబెట్టేసి ఈ మధ్య నోస్ కాల్ప్ అంటే కట్ చేయకుండానే వ్యాసెక్టమీ చేసే పద్ధతులు వచ్చినాయి. చిన్న హోల్ పెట్టి అందులోంచి ఆ వాసన బయటకు తీసి డయాథర్మీ కరెంట్తో బర్న్ చేసేస్తాం. సో కుట్లేసేది లేదు, కోసేది లేదు, బ్యాండేజ్ కూడా లేదు. అలా వందలాది మందికి ఒకే రోజు చేసేస్తారు. ఆ క్యాంప్స్ బాగా అడ్వర్టైజ్ చేస్తారు, ఇలా రండి అని. పురుషులందరూ పొద్దున వస్తారు, ఏం తినకుండా, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోతారు, సాయంత్రం భోజనం చేస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే పర్మనెంట్ సిస్టమ్ అది. ఇక మాకు పిల్లలు వద్దు, 2 లేక 3 ఉన్నారు, 80% మేము రీకన్సిడర్ చేయం, మళ్ళీ కావాలని అనుకోమన్న వాళ్ళకి చేస్తాం. కానీ ఎవరికైనా సరే, ఉదాహరణకు ఏదో యాక్సిడెంట్ పిల్లలు చనిపోయారు అనుకుందాం. స్విమ్మింగ్ పూల్లో ఒక పిల్లాడు మునిగిపోయాడు, ఇంకో పిల్లాడు ఎక్కడో యాక్సిడెంట్ పోయాడు, పిల్లలు లేరు, కాబట్టి అది రివర్స్ చేయాల్సి వస్తుంది. రివర్స్ చేయబోతే వాసెక్టమీ రివర్సల్ అనేది ఒక స్కిల్డ్ సర్జరీ. మాలాంటి ఆండ్రాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్, మైక్రోస్కోపిక్ సర్జరీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకలంటే మనం ఒకసారి కట్ చేసిన తర్వాత స్పర్మ్స్ తయారవుతూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ వల్ల బయటికి రాలేవు. మేము చేసేది ఏంటి, రివర్సల్ చేయమంటే ఏం చేస్తున్నాం, ఈ ఇక్కడ ఉన్న బ్లాక్ కట్ చేసేసి మళ్ళీ కలిపేస్తున్నాం. ఈ సర్జరీకి మ్యాగ్నిఫికేషన్ అవసరం, ఎందుకంటే వాస్ డిఫరెన్స్ అనేది సన్నగా ఉంటుంది, వెంట్రుక మందం రంధ్రం ఉంటుంది. అది మనం ముందు కట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ పేషెంట్ కోరుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయడం కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, కట్ చేసి మనం ఇక్కడ కట్ చేసాం కాబట్టి పైన ఇట్లా ఓపెన్ చేసి దీన్ని కలిపేస్తున్నాం. ఇది ఒక టెక్నిక్. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి సర్జరీ చేయించుకుంటే కలపడం మళ్ళీ కష్టంగా ఉంది పురుషుల లోపల అని. దానికి వాడే మైక్రోస్కోప్ ఇది. ఎందుకంటే సింపుల్ టెక్నిక్స్ ఏమున్నాయి అని చూసారండి. అదే రివర్సిబుల్ ఇంజెక్షన్ అండర్ గైడెన్స్. ఈ మధ్య వాస్ డిఫరెన్స్కి స్టేపుల్ కొట్టేస్తున్నాం అండి, సర్జరీ లేదు, చిన్న రంధ్రం ద్వారా దాని మీద చిన్న స్టేపుల్ వేసేస్తాం. వేస్తే బ్లాక్ అవుతుంది. ఉదాహరణకు మళ్ళీ కావాలని కోరుకున్నాడు అనుకోండి, 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో, ఆ స్టేపులను ఓపెన్ చేసేస్తే చాలు, మళ్ళీ స్పర్మ్స్ వచ్చేస్తున్నాయి. ఇది చాలా అట్రాక్టివ్ ఉందండి. ముఖ్యంగా చైనాలో ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో ఈ స్టేపులర్ టెక్నాలజీ చాలా పాపులర్. ఇది మన దగ్గర కూడా చేస్తున్నాం. స్టేపుల్స్ అంటే టిష్యూ స్టేపుల్స్ అంటారు, ఏం గుచ్చుకోవు, అలా ప్రెస్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా తీయాలంటే దాన్ని ఆ హుక్ ఓపెన్ చేసేస్తే మళ్ళీ స్పర్మ్స్ వెళ్తాయి. దీన్ని ఇక్కడ చూడండి, ఇది టిష్యూ క్లిప్స్ అంటారు, దీన్ని వాస్ క్లిప్స్ అంటారు. చిన్న హుక్ లాగా ఉంటుంది, ఆ హుక్ కనుక ఇక్కడ ఫిక్స్ చేస్తే క్లోజ్ అయిపోతుంది వాస్ డిఫరెన్స్. తీయడం కూడా ఈజీయే. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ వచ్చిందండి. ఇదేంటంటే వాస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో వీర్యవాహిక అంటారు, దాంట్లో చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. స్టైరిక్ యాసిడ్ అండ్ మ్యాలేట్ అనేది ఈ 2 కెమికల్స్ కలిపి దీంట్లో ఇంజెక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది, స్పర్మ్స్ తయారవుతున్నాయి కానీ వాటి కదలికలు కోల్పోతున్నాయి. కాబట్టి బయటకు వచ్చినప్పుడు స్పర్మ్స్ కదలకపోతే ప్రెగ్నెన్సీ రాదు. డాక్టర్ గారు, ఈ మెథడ్స్ వల్ల అంటే టెస్టోస్టెరాన్ తగ్గించడం వల్ల ఆర్ యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా డాక్టర్ గారు? అట్లా ఏం లేదమ్మా. జనరల్గా ఇప్పుడు చెప్పే పద్ధతిలో అసలు టెస్టోస్టెరాన్ సంబంధమే లేదు. ఓన్లీ దారిలో ఉన్నటువంటి ఆ స్పర్మ్స్ కండక్టింగ్ పాత్వేని మనం బ్లాక్ చేయడం, లేక దాంట్లో చిన్న ఇంజెక్షన్